హీరోయిన్లకు టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగింజంతా లక్ కూడా ఉండాలి. అప్పుడే స్టార్ హీరోస్తో నటించే ఛాన్స్ దొరుకుతుంది. తమకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకునేందుకు స్కోప్ ఉంటుంది. లేకుంటే ఇదిగో ఈ భామల లోవర్ మిడిల్ రేంజ్ హీరోస్తో సరిపెట్టుకోవాల్సిందే. టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్న తెలుగమ్మాయి ఫరియా అబ్దుల్లాకు లక్ కలిసి రావడం లేదు. అడపాదడపా హిట్స్ ఉన్న స్టార్ హీరోస్తో జోడీ కట్టే ఛాన్స్ పొందడం లేదు. ఆఫర్ వచ్చిందంటే ఏ స్పెషల్ క్యామియోలో సాంగ్లో మెరుపు తీగలా కనిపించి మాయమైపోతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, బంగారాజు, కల్కి 2898 ఏడీలో అలాంటి రోల్సే. ఆమె కెరియర్లో స్టార్ హీరోస్లో రవితేజతోనే కూసింత ఎక్కువసేపు స్క్రీన్ షేర్ చేసుకుంది. కెరియర్ స్టార్టింగ్లో మెయిన్ ఫీమేల్ లీడ్గా హిట్ అందుకున్న ఫరియా మళ్లీ 3 ఏళ్లకి మత్తు వదలరా 2తో మరో బ్లాక్ బస్టర్ను చూసింది. ఇక మధ్యలో ఫేజ్ అంతా డొల్లే. సినిమాలు చేశామన్న పేరుకే కానీ ఆమెకు ప్లస్గా మారింది ఏదీ లేదు. దీంతో స్టార్ హీరోస్తో జోడీ కట్టే ఛాన్స్లకు దూరం అవుతోంది. ఇప్పుడు మిడిల్ లోవర్ రేంజ్డ్ హీరోస్తోనే యాక్టింగ్ చేస్తోంది. ప్రెజెంట్ ఆమె చేతిలో 2 ఫిల్మ్స్ ఉంటే ఆ 2 కూడా యంగ్ అండ్ ఎస్టాబ్లిష్ కాని హీరోస్తోనే. ఓటీటీ హీరోగా బ్రాండ్ ఇమేజ్ ఉన్న నరేష్ అగస్త్య సరసన గుర్రం పాపిరెడ్డి చిత్రంలో నటిస్తోంది. ఇందులో యోగిబాబు కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అలాగే 1 ఇయర్ బ్యాకే స్టార్ట్ అయిన భగవంతుడు ఇప్పటికీ కంప్లీట్ అయిందో లేదో అప్డేట్ లేదు. ఇందులో తిరువీరు హీరో. ఇక్కడ ఇలా ఉంది. తమిళంలో క్లిక్ అవుదామని చూస్తే అక్కడ కూడా డిలే ప్రాసెసే కనిపిస్తున్నట్లు ఉంది. విజయ్ ఆంటోనీ వల్లి మెయిల్ టీజర్ వచ్చి ఏడాది కంప్లీట్ అయింది, కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలీదు. ఇలా యంగ్ హీరోస్తోనే యాక్టింగ్ కెరీర్ నెట్టుకొస్తున్న భామకి ఎప్పుడు స్టార్ హీరోస్ ఆఫర్స్ ఇస్తారో, లేక హైట్లో మమ్మల్నే డామినేట్ చేస్తుందని ఆపేస్తారో చూడాలి.